అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 26. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే పూజ. డాడీ శ్రవణ్తో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. శౌర్య. ఏంటి పూజ నువ్వు అంటుంది? అసలు బాబాయ్ ఎందుకు అలా చేస్తాడు? తెలీదు శౌర్య. సరే పూజ, బాబాయ్తో నేను మాట్లాడతా. ముందు నువ్వు అశోక్కి ఫోన్ చేసి రమ్మను. సరే శౌర్య. పూజ వాళ్ళు అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి శేఖర్ హాల్లో కూర్చొని ఉంటారు. బాబాయ్, మీరు చేస్తుంది నాకు నచ్చలేదు. శేఖర్. దేని గురించి శౌర్య నువ్వు అంటుంది? పూజ పెళ్లి గురించి. శ్రవణ్ గారి గురించి తెలిసి కూడా ఎలా చేస్తారు? తప్పదు శౌర్య. బాబాయ్, పూజ అశోక్ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. అది మీకు తెలిసి కూడా ఇలా ఎలా చేస్తా అంటున్నారు? నాకు వేరే దారి లేదు శౌర్య. ఏంటి బాబాయ్ మీరు అంటుంది? అవును శౌర్య, శ్రవణ్ వాళ్ళ నాన్నగారు నా బిజినెస్ పార్ట్నర్. ఇప్పుడు నేను కనుక ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే అతను నాతో డీల్ క్యాన్సిల్ చేస్తాడు. అలా చేస్తే నన్ను నమ్ముకున్న మన కంపెనీ స్టాఫ్ నష్టపోతారు. అందుకే వేరే దారి లేక. బాబాయ్, ఒకసారి మీరు నాకు మీ కంపెనీలో జాబ్ ఇస్తా అన్నారు కదా, అది నాకు కావాలి. నువ్వు అంటుంది నాకు అర్థం కాలేదు శౌర్య. బాబాయ్, మనం వాడి నుండి విడిపోయి మనం సొంతంగా కంపెనీ రన్ చేద్దాం. మీరు నన్ను నమ్మండి. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మన స్టాఫ్కి మా డాడీ కంపెనీలో జాబ్స్ వచ్చేలా చేస్తా. ప్లీజ్ బాబాయ్, నేను చెప్పేది వినండి. సరే శౌర్య, అయితే పూజకు రేపే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసేద్దాం. పూజ వెళ్ళి వాళ్ళ నాన్నను హత్తుకుంటుంది. అశోక్ వాళ్ళు రావడంతో అశోక్ వాళ్ళ నాన్నతో మాట్లాడి తర్వాత రోజే ఎటువంటి హంగామా లేకుండా సింపుల్గా పెళ్లి చేస్తారు. పూజ వాళ్ళ డాడీ కంపెనీ పొజిషన్ బాగున్నప్పుడే రిసెప్షన్ ఏర్పాటు చేయండి అని పట్టుపట్టడంతో అలాగే అని అంటారు. పూజా పెళ్లి గురించి తెలిసిన శ్రవణ్ అవమానం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా శేఖర్తో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటాడు. శౌర్య అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కాఫీ తాగుతూ సారిక ఉంటుంది. శౌర్యని చూడగానే తన ఫేస్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. సారిక. బావా, అప్పుడే వచ్చేసావా? శౌర్య. సరే, వెళ్ళి మళ్ళీ నెల తర్వాత వస్తా. బావా, నేను సరదాగా అన్నా కానీ కూర్చో. సారిక. నేను ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటా అని పైకి వెళ్ళిపోతాడు. తర్వాత సావిత్రి డిన్నర్కు పిలవడంతో శౌర్య కిందకు వెళ్తాడు. ప్రమోద్. వంశీ, ఇది విన్నావా? ఎవరో ఒక ఆయన కంపెనీని నేను టాప్ ప్లేస్లో పెడతా అని అన్నారంట, తెలుసా? వంశీ. ఎవరినన్న వాళ్ళు? ఇంకెవరు, మీ బావ శౌర్యని. వంశీ. ఏంటి శౌర్య? ప్రమోద్. శౌర్య, బిజినెస్ అంటే నలుగురిని కొట్టడం కాదు. బిజినెస్లో ఎలా ఎదగాలి అనేది కూడా తెలిసి ఉండాలి. నీకు అది సరిగ్గా కూడా తెలియదు. ఒకవేళ మీ కంపెనీ మూసేయాలి అనే పరిస్థితి వస్తే మమ్మల్ని హెల్ప్ అడుగు, తప్పకుండా చేస్తా అని శౌర్య సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య ఏం పట్టించుకోకుండా భోజనం చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. శౌర్య రెడీ అయ్యి సారిక కోసం తన రూమ్కి వెళ్తాడు. సారిక. ఏంటి బావా ఇలా వచ్చావు? ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు ఎదురు వస్తావేమో అని. నేనా? అవును సారిక. సరే బావా. సారిక అందంగా ఎదురు వెళ్ళి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తుంది. ఆఫీస్ బాధ్యతలు మొత్తం శౌర్య మీద పెట్టినా అవసరమైనప్పుడు మాత్రమే శేఖర్ ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. శౌర్య కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ కంపెనీని డెవలప్ చేస్తూ ఉండేవాడు. 2 నెలలు గడిచాక వంశీ కావ్యలకి పెళ్లి ముహూర్తం పెట్టడంతో యుఎస్ నుండి నందు, పద్మ, కావ్య వస్తారు. శౌర్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళేసరికి నందు, పద్మ తన బెడ్పై కూర్చుంటారు. శౌర్య. ఏంటమ్మా, మీరు ఇంకా పడుకోలేదు? నందు. కాదు శౌర్య, వచ్చిన దగ్గర నుండి నీతో సరిగ్గా మాట్లాడడం కూడా కుదరలేదు కదా, అందుకే. సరే నాన్న, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఫ్రెష్ అయ్యి వస్తా. పద్మ. సరే నాన్న. శౌర్య ఫ్రెష్ అయ్యి వచ్చి పద్మ వల్ల తల పెట్టుకొని పడుకుంటాడు. నందు. ఎలా ఉంది శౌర్య కంపెనీ వర్క్? బాగానే ఉంది. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది శౌర్య. దేనికి నాన్న? నీ పేరు మీదుగా ఉన్న చాలా కంపెనీలు వదిలేసి నువ్వు సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని దాన్ని టాప్ ప్లేస్లోకి తీసుకురావడానికి నువ్వు కష్టపడుతూ ఉంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది. శౌర్య వాళ్ళు కాసేపు మాట్లాడుకొని అక్కడే పడుకుంటారు. కావ్య, వంశీ పెళ్ళి చాలా గ్రాండ్గా చేస్తారు. దానికి శ్రవణ్ కూడా వస్తాడు. పెళ్లిలో శ్రవణ్ సారికని చూసి తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. సారికకి శ్రవణ్ విషయంలో ఇబ్బందిగా ఉంటుంది. అది శౌర్యకి చెప్తే మళ్ళీ గొడవ అవుతుందని అలాగే కామ్గా ఉంటుంది. కావ్య, వంశీలు పెద్దల ఆశీర్వాదంతో ఒకటవుతారు. శౌర్య ఇంకా స్టాఫ్ కష్టపడిన దానికి ప్రతిఫలంగా వాళ్ళ కంపెనీ మొదలుపెట్టిన 7 నెలలకి అన్ని కంపెనీలకి టాప్ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్కి వెళ్తుంది. కంపెనీ మంచి పొజిషన్లోకి వెళ్ళినందుకు శేఖర్ అందరికీ పార్టీ, అలాగే పూజ, అశోక్ల రిసెప్షన్ ఏర్పాటు చేస్తాడు. శౌర్య. సారిక, త్వరగా రా, పార్టీకి లేట్ అవుతుంది. వస్తున్నా బావా.
ఆరెంజ్ కలర్ డ్రెస్లో అప్సరసను తన్నే అందంతో ఉంది సారిక. తనని అలా చూసి శౌర్యకి మాటలు రావు. సారిక, బావా చెప్పు, నేనెలా ఉన్నా? చాలా అందంగా ఉన్నావు. శౌర్య సారిక పార్టీ దగ్గరికి వెళ్తారు. శౌర్య రాగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ శౌర్యని చుట్టేస్తారు. అది చూసి సారిక జెల్స్ ఫీల్ అవుతుంది. శౌర్య వాళ్ళందరినీ విడిపించుకొని సారిక భుజంపై చేవేసి, తిన పేరు సారిక, నా మరదలు అండ్ నా కాబోయే భార్య. శౌర్య అలా చెప్పగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ షాక్ అవుతారు. సారిక కూడా షాక్ అవుతుంది. సారికని అలాగే అక్కడ నుండి కొంచెం పక్కకి తీసుకొని వెళ్తాడు. శౌర్య, సారిక, నేను సరదాగా అన్నా, నువ్వు ఫీల్ అవ్వకు. లేదు బావా అని డల్గా చెప్తుంది. సారికని అలా చూసి శౌర్య చిన్నగా నవ్వుకుంటాడు. శౌర్య, సరే పూజ వాళ్ళకి విష్ చెప్పి వద్దాం నడు. సరే బావా. ఏంటి శౌర్య, నువ్వు కూడా లేట్గా వస్తే ఎలా అని పూజ అంటుంది. సారీ పూజ, లేట్ అయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పూజ అని సారిక విష్ చేస్తుంది. థ్యాంక్స్ సారిక. శౌర్య, రే, ఇది నిన్ను టార్చర్ చేస్తుందా? అశోక్, అవును శౌర్య, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పూజ, అశోక్ కొంచెం ఎక్కువైందనుకుంటా. నిజమా? పూజ, శ్రీ రాలేదా? శౌర్య, తను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉంది పూజ, మీకు గిఫ్ట్ పంపింది. పూజ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి పక్కకు వచ్చేసి నిలబడతారు. ఇంతలో శేఖర్ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే సారికాని తీసుకొని అక్కడికి వెళ్తాడు. శేఖర్, మీ అందరికీ ఈ పార్టీ ఎందుకు పెట్టానో తెలుసు. అలాగే మన కంపెనీ టాప్ పొజిషన్లోకి రావడానికి కారణం ఇద్దరు. అందులో మొదటివారు మన స్టాఫ్. నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకో రెండో వ్యక్తి మన కంపెనీ సీఈఓ సౌర్యతేజ్ వర్మకి థ్యాంక్స్. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి కారణం, నా ఆస్తిని మొత్తం 4 భాగాలుగా చేసి అందులో 25% పూజ పేరు మీద, ఇంకో 25% ట్రస్ట్ పేరు మీద, ఇంకో 25% మన కంపెనీ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ పిల్లల చదువుకి ఉపయోగపడేలా అండ్ ఇంకో 25% శౌర్య పేరు మీద రాశా. శేఖర్ చెప్పింది విని అందరితో పాటు శౌర్య కూడా షాక్ అయ్యాడు. మెల్లగా పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో పూజ, అశోక్, రవి, శేఖర్, శౌర్య, సారిక మాత్రమే ఉన్నారు. శౌర్య, బాబాయ్, మీరు ఆస్తిలో నాకు భాగం రాయడం ఏమిటి? రాయకూడదా అని శేఖర్ అడుగుతాడు. అది కాదు బాబాయ్. శౌర్య, నాకు పూజ ఎంతో, నువ్వు అంతే. నేను నా కొడుకుగా అనుకునే ఇలా చేశా. ఒకవేళ నేను పరాయి వ్యక్తిని అని నువ్వు అనుకుంటే అవి తీసుకోకు. శేఖర్ అలా అనేసరికి శౌర్య ఇంకేం మాట్లాడకుండా ఉంటాడు. తర్వాత శౌర్య సారికని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా 2 సంవత్సరాలు జరిగిపోతాయి. ఈ 2 సంవత్సరాలలో సారిక మెడిసిన్ అయిపోయి అక్కడే హాస్పిటల్లో చేస్తుంది. శ్రీ ఏమో సిబిఐ డిపార్ట్మెంట్లో ఏసీపీగా చేస్తుంది. కావ్య వంశీలకి ఒక పాప పుడుతుంది. తనకి సిరి అని పేరు పెడతారు. తనకిప్పుడు 1 సంవత్సరం వయసు. ఇంకా శౌర్య విషయానికి వస్తే ఈ 2 ఏళ్లలో కంపెనీని టాప్ ప్లేస్లోనే ఉంచుతూ మిగతా కంపెనీలకు భయం లాంటిది తీసుకొస్తాడు. అది ఎలాంటిది అంటే, శౌర్య ఒక ప్రాజెక్టులో దిగుతున్నాడు అంటే మిగతా వారు ఆ ప్రాజెక్టుపై ఆశలు వదిలేసుకునేవారు. శ్రీకి ఇచ్చిన మాట ప్రకారం ఆడవాళ్లపై అత్యాచారం చేసిన వాళ్ళకి శిక్షిస్తూ ఉన్నాడు. శౌర్య వాళ్ళ ఊరి సమస్యల దాకా దూర్చడం ప్రమోద్కి నచ్చేది కాదు. ఈ 2 ఏళ్లలో వాళ్ళ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది. శౌర్య వాళ్ళ ఊరి జనాన్ని భయపెట్టి వాళ్ళ పొలాలను తన పేరు మీద మార్చుకుంటాడు. శౌర్య అలా చేయడానికి కారణం, వాళ్ళ ఊర్లో ఉన్న జమీందారు ఊరి ప్రజల పొలాలను అన్యాయంగా దోచుకోవాలని చూస్తాడు. కరెక్ట్గా అదే టైంలో శౌర్య వెళ్ళి అలా జరగకుండా చూస్తాడు. వీళ్ళ దగ్గర ఉంటే ఎవరో ఒకరు వీళ్ళ పొలాలను బలవంతంగా అయినా దోచుకుంటారు అని శౌర్య పేరు మీదకి మార్చుకొని వాళ్ళని పంట సాగు చేసుకోమని, అలాగే పంటకు కావలసిన ఎరువులకు డబ్బు తనే ఇస్తాడు. అంత చేసిన ఊరి జనాలు శౌర్యని రాక్షసుని చూసినట్టే చూస్తారు. శౌర్య రూమ్లో, బావా అంటూ లోపలికి వస్తుంది సారిక. ఏంటి, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు బావా. సరే, ఏంటి ఇలా వచ్చావు? కాసేపు నీతో మాట్లాడదామని. సరే, ఏంటి చెప్పు. సారిక చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసి శౌర్య నవ్వుకుంటాడు. సారిక కరెక్ట్గా చెప్పే టైంకి కావ్య వచ్చి శౌర్యని డాడీ పిలుస్తున్నారు అని కిందకి వెళ్ళిపోతుంది. శౌర్య కిందకి వెళ్ళేటప్పటికి హాల్లో నందు, ప్రమోద్ ఇద్దరు కూర్చొని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్య, నాన్న పిలిచావా? నందు, అవును శౌర్య. ఎందుకు నాన్న? అది శౌర్య, యుఎస్లో ఉన్న మన కంపెనీకి ఒక ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ చేయడానికి నువ్వు వెళ్తే బాగుంటుంది అని. మీరు ఉండగా నేనెందుకు? మేమే వెళ్ళేవాళ్ళం, కానీ మన కొత్త ఓపెన్ చేయాలి అని చూస్తున్నాం. అందుకే మాకు కుదరదు. ఇప్పుడు నువ్వు యుఎస్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ప్రమోద్, నందు, నేను ముందే చెప్పాగా,
వాడు యుఎస్ వెళ్ళడానికి ఒప్పుకోడు అని. శౌర్య: ఓకే డాడ్, నేను వెళ్తా. ప్రమోద్: నువ్వు వెళ్ళే ముందు నాకు ఒక మాట ఇచ్చి వెళ్ళాలి. ఏం మాట ఇవ్వాలి? కంపెనీ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా నువ్వు ఇండియా రాకూడదు. అది క్లియర్ చేసే రావాలి. అలా అయితేనే వెళ్ళు. శౌర్య కాసేపు ఆలోచించి, ఓకే, నేను కంపెనీ ప్రాబ్లం క్లియర్ అయ్యాకే వస్తా అని మాట ఇచ్చి లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తాడు. అప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న సారిక కూడా శౌర్య వెనకాలే వెళ్తుంది. సారిక: అయితే నువ్వు యుఎస్ వెళ్తున్నావా బావా? అవును. తప్పకుండా నువ్వు వెళ్ళాలా? నువ్వు వెళ్ళమంటే వెళ్తా, వద్దు అంటే వెళ్ళను. బావా, నాన్న అంతగా చెప్తున్నారు కదా, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు బావా? తెలియదు. ఏం, నాతో ఏదైనా చెప్పాలా? చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు, నువ్వు ఇండియా వచ్చాక చెప్తా. సరే. శౌర్య లగేజ్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి యుఎస్ వెళ్తాడు. శౌర్య వెళ్ళిన 2 రోజులకు అందరూ డిన్నర్ చేస్తూ ఉండగా ప్రమోద్: సావిత్రి, రేపు సారికాని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ప్రమోద్ మాటతో అందరూ షాక్ అవుతారు. సావిత్రి: దానికి పెళ్ళేంటి? అయినా సారికాని శౌర్యకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ప్రమోద్: శౌర్యతో సారిక పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్పను? అది కాదండి, ఎన్నైనా సరే సారికాని శౌర్యకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నందు: బావా, సారిక నీ బిడ్డ, తనకి ఎలాంటి పెళ్లి కొడుకు కావాలో నీ ఇష్టం. ఇందులో మేమనుకోవడానికి ఏమీ లేదు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. సరే, పెళ్లి కొడుకు ఎవరు? మన హరివర్ధన్ వాళ్ళ అబ్బాయి శ్రవణ్. సారికకి ఇక్కడ జరిగేది చూస్తుంటే కాళ్ళ కింద భూమి కంపించినట్లు ఉంది. బావా, శౌర్యకి శ్రవణ్కి పడదు అని తెలుసు కదా, మళ్ళీ శ్రవణ్ విషయంలో ఏదైనా జరిగితే బాధపడతావు అని నందు అంటాడు. అందుకేగా శౌర్యని ఇక్కడ నుండి పంపించింది. అంటే శౌర్య ఇక్కడ ఉంటే వీళ్ళ పెళ్ళి జరగనివ్వడు అని తెలుసు. అందుకే నేను మన యూఎస్లో ఉన్న బ్రాంచ్లో ప్రాబ్లం క్రియేట్ చేసి అక్కడికి పంపించా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కనీసం 3 నెలలు పడుతుంది. అందుకే ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఇండియాకి రాకూడదు అని శౌర్య దగ్గర మాట తీసుకున్నా. శౌర్య వచ్చేలోపు సారికకి శ్రవణ్కి పెళ్లి జరిపిస్తా. ఈ విషయం కనుక ఎవరైనా శౌర్యకి ఫోన్ చేసి చెప్తే నేను చచ్చినంత ఒట్టు. వీళ్ళకి తెలియని విషయం ఇంకోటి ఉంది. అది ఏంటంటే ఢిల్లీ నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ని పొందడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కనుక శౌర్య ఆ ప్రాజెక్ట్ కోసం వస్తే అది ఖచ్చితంగా తనకే వస్తుంది. అది తెలిసిన ప్రమోద్, శ్రవణ్ ఇద్దరూ కలిసి శౌర్యకి యుఎస్లో అసలు ఖాళీ అన్నది లేకుండా చేయాలని ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి తను అక్కడికి పంపుతారు. తను ఆ వర్క్ విషయంలో పడి ప్రాజెక్ట్ విషయం మర్చిపోతాడని వీళ్ళు అనుకుంటారు. ప్రమోద్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నందు, పద్మ భోజనం సగంలో లేచి వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న చెప్పింది విని సారిక అలాగే ఉండిపోతుంది. కావ్య సారిక మీద చేయి వేసేసరికి ఈ లోకంలోకి వస్తుంది. సారిక కావ్యాన్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. కావ్య: ఏంటి సారిక ఇలా తీసుకొని వచ్చావు? వదినా, నాకు హెల్ప్ చేయవా? ఏంటి సారిక? బావకి ఫోన్ చేసి నా మీద ఉన్న ఫీలింగ్ తెలుసుకో. ఏంటి సారిక నువ్వు అంటుంది? వదినా, బావ అంటే నాకు ప్రాణం. ఒకవేళ బావకు కూడా నేనంటే ఇష్టం ఉంటే ఈ పెళ్ళి ఎలాగోలా ఆపుతా. అయితే ఇప్పుడు విషయం చెప్పి నువ్వు అడగవచ్చుగా. ఇప్పుడు నేను విషయం చెప్తే ఆ శ్రవణ్ మీద ఉన్న కోపంతో ఇష్టమని చెప్తాడు. అందుకే నువ్వు తెలుసుకో ప్లీజ్. కావ్య సరే అని శౌర్యకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి మెల్లగా సారిక అంటే నీకు ఇష్టమా అని అడుగుతుంది. శౌర్య: ఇష్టమే, కానీ నువ్వనుకుంటుంది కాదు. అర్థం కాలా? తనంటే ఇష్టం అంతే, ఇంకేం లేదు. సరే, డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు సారికాని ప్రేమిస్తున్నావా? లేదక్కా. అయినా దాన్ని నేను ప్రేమించడం ఏంటి అని, అర్జెంట్ వర్క్ ఉంది, తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. శౌర్య అలా చెప్పగానే సారిక బెడ్పై కూర్చొని ఏడుస్తుంది. కావ్య దాన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ సారిక మాత్రం ఏడుపు ఆపడం లేదు. సిరి నిద్ర లేచింది అని కావ్య తన రూమ్కి వెళ్తుంది. వంశీ: ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? కావ్య: సారిక రూమ్లో ఉన్నా. ఇంతసేపు ఏం చేశావు? కావ్య జరిగిందంతా వంశీకి చెప్తుంది. వంశీ: వాడికి ఇష్టం లేనప్పుడు మనమేం చేస్తాం చెప్పు. సారిక అలా ఏడుస్తూనే నిద్రపోతుంది. ఉదయం కావ్య వచ్చి తనని లేపి రెడీ చేసి కిందకి తీసుకొని వచ్చేసరికి హాల్లో శ్రవణ్, హరివర్ధన్, శ్రవణ్ తల్లి లలిత, శ్రవణ్ అత్తయ్య రాజీ, మావయ్య సతీష్, వాళ్ళ పిల్లలు సౌమ్య, గాయత్రి కూర్చొని ఉంటారు. సారిక వాళ్ళకి నచ్చడంతో పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టమంటారు. పంతులు గారు: అయ్యా, వచ్చే నెల 1వ తారీఖున నిశ్చితార్థానికి, అదే నెల 23న పెళ్ళికి దివ్యమైన ముహూర్తం ఉంది. మీకు ఇష్టమైతే అదే ఖాయం చేద్దాం. అందరికీ నచ్చడంతో అదే ముహూర్తం ఖాయం చేస్తారు. ఆ రోజు సాయంత్రం కావ్య శ్రీకి ఫోన్ చేస్తుంది. శ్రీ: హాయ్ అక్క. కావ్య: హాయ్, ఏం చేస్తున్నావు?
ఇప్పుడే రూమ్కి వచ్చా. సరే, ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? ఇంకో 5 డేస్లో. అదేంటి, మీరు కేసు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే వస్తారా? అక్క, ఇంకో 4 రోజుల్లో కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పుడే క్లోజ్ అయిపోతుందా? అక్క, ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఏసీపీ దివ్యశ్రీ శృతి. తను కేసు తీసుకుంది అంటే అది సాల్వ్ అయిపోయినట్టే. ఎప్పుడు తన గురించి చెప్పడమే కానీ చూపించడం లేదా? అక్క, అది కుదరని పని. కానీ ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేశావు? కావ్య సారిక పెళ్లి గురించి శౌర్యతో మాట్లాడింది మొత్తం చెప్తుంది. మొత్తం విన్న శ్రీ షాక్ అవుతుంది. శ్రీ, త్వరగా రావే, ఆకలి వేస్తుంది అని ఫోన్లో మాటలు వినిపిస్తాయి. అక్క, దివ్య పిలుస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తా, బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. సారిక తన గదిలో నుండి బయటకు రావడం లేదు. హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ అయితేనే వెళ్తుంది. మిగతా సమయంలో అంతా గదిలో ఉండి బాధపడుతూ ఉంటుంది. అందరూ పెళ్లి వల్ల సిగ్గు అనుకున్నారు, కానీ సారిక బాధ మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ రోజు శ్రవణ్ వాళ్ళు సారిక వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళకు మర్యాదలు చేస్తూ లోపలికి తీసుకెళ్తారు. శ్రవణ్, సారిక రింగ్స్ మార్చుకొని పక్కపక్కన కూర్చుంటారు. సారిక లేని నవ్వు నవ్వుతూ నటిస్తుంది. ఇంతలో లోపలికి పోలీస్ యూనిఫామ్ వేసుకొని సిఐ వస్తాడు. అందరూ సిఐ ఎందుకు వచ్చాడో అర్థం కాక అలా చూస్తూ ఉంటారు. కావ్య అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు కావాలి? ఏసీపీ మ్యామ్. పిలుస్తాను, ఆగండి. కావ్య వెళ్ళి వంటగదిలో ఉన్న శ్రీని పిలుస్తుంది. శ్రీ రాగానే అతను సెల్యూట్ చేసి ఒక ఫైల్ ఇస్తారు. సిఐ, మ్యామ్, మీరు అడిగిన ఫైల్. శ్రీ, థ్యాంక్స్ అండి. దీనికి థ్యాంక్స్ ఎందుకండి, ఇది నా డ్యూటీ. అలాగే ఇంకేదైనా వివరాలు కావాలంటే మిమ్మల్ని కమిషనర్ సార్ కలవమన్నారు. సరే. అతను వెళ్ళిపోయిన తర్వాత శ్రీ తన రూమ్కి వెళ్తుంది. హరివర్ధన్, మీ అమ్మాయి పోలీస్ ఆఫీసరా? నందు, అవును, తను సిబిఐ డిపార్ట్మెంట్లో ఏసీపీ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సారిక తన రూమ్కి వెళ్ళి చేతికి ఉన్న రింగ్ తీసి పడేసి బెడ్పై పడుకొని ఏడుస్తుంది. పెళ్ళికి ఇంకా 10 రోజులుంది. అనగా సారిక వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే శ్రవణ్ వాళ్ళని పిలుస్తారు. పూజ ముగించుకొని కావ్య, పద్మ, సావిత్రి కిచెన్లోకి వెళ్తారు. సారిక, శ్రీ, శ్రవణ్ వాళ్ళ అమ్మ లలిత, అత్తయ్య రాజీ, సౌమ్య, గాయత్రి వాళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకు కొంచెం పక్కన ప్రమోద్, హరివర్ధన్, నందు, సతీష్, శ్రవణ్ కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కావ్య అందరికీ జ్యూస్ తెచ్చి ఇస్తుంది. సారిక జ్యూస్ కొంచెం తాగి గ్లాస్ పక్కన పెడుతుంది. ప్రమోద్, ఈరోజే ఆ ఢిల్లీ ప్రాజెక్ట్ ఎవరిది అని అనౌన్స్ చేస్తారు కదా? శ్రవణ్, అవును మామయ్య, అది మనకే వస్తుంది. ఈసారి ఎవరు అడ్డు వచ్చినా అది మనకే. ఇంకా మనం దాని గురించి ఆలోచించే పని లేదు. నాకు తెలుసు శ్రవణ్, నువ్వు కనుక దిగితే మిగతా కంపెనీలు సైడ్ అయిపోతాయి. కొంతమంది ఉంటారు, ఎందుకు అని నందు వైపు చూసి అంటాడు. వీళ్ళ మాటలు వింటూనే నందు, శ్రీ ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి లగేజ్ తీసుకొని లోపలికి వస్తాడు. ప్రమోద్, రంగయ్య, ఈ లగేజ్ ఎవరిది? రంగయ్య చెప్పేలోపే ఫోన్ మాట్లాడుతూ శౌర్య లోపలికి వస్తాడు. శౌర్యని చూసి సారిక ఫేస్లో లేని గ్లో వస్తే శ్రవణ్, ప్రమోద్, హరివర్ధన్ షాక్ అవుతారు. ఇంకా ఉంది, శౌర్య ఇంత సడన్గా ఎలా వచ్చాడు? యూఎస్లో ప్రాబ్లం ఫినిష్ చేశాడా? అసలు శౌర్యకి సారిక పెళ్లి గురించి తెలిస్తే ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.